ఇస్తూ ఉంది. కానీ కనీసం ఇప్పుడు ప్రభుత్వం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తాము. అదే 2 పూటలు గుడ్లు పెడతాం సార్. 3 పూటలు పెట్టమంటున్నారు, అది సరిపోదు. బిల్లులు కూడా సక్రమంగా వస్తాయి. ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే సిలిండర్ ఒకటి ప్రాబ్లం. రెండవది ఏంటంటే ఇప్పుడు ధరలన్నీ కూడా పెరిగింది. లేనో ఛార్జీలు ప్రభుత్వం పెంచట్లేదు. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు అంగన్వాడీ మిగతా సెంటర్లు ఎట్లయితే ప్రభుత్వం సరఫరా చేస్తుంది హాస్టల్స్ కన్నీ, అదే మాదిరిగా ఇక మధ్యాహ్న భోజనానికి కూడా ప్రభుత్వం నుంచి సరఫరా చేయాలి. కోడిగుడ్లు కానీ ఇతర నిత్యావసర సామాగ్రి. నెలకింత ఫిక్స్డ్ వేతనం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ రాకముందు ఎన్నికల ముందు 10,000 వేతనం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. సో ఇప్పటి వరకు ఏం మాట్లాడట్లేదు. అట్లా గౌరవ వేతనం ఇస్తూ అన్ని వస్తువులు గవర్నమెంట్ సరఫరా చేస్తే మా వాళ్ళందరూ వంట చేస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు చేసిన తర్వాత బిల్లులు సక్రమంగా వస్తలేవు. ఒక్కొక్కసారి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి 1,000 రూపాయలు వస్తున్నాయి, కొంతమందికి ఏమో 2,000 కాడికి కొంతమందికి వస్తలేదు, కొంతమందికి వస్తున్నాయి. దీంతో వాళ్ళకి ఏ నెల వచ్చినాయి ఏ నెల రాలేదనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అదొకటి కొంచెం క్లారిఫికేషన్ చేస్తే బెటర్ ఉంది. తర్వాత గత సంవత్సరం మార్చి ఏప్రిల్ మంత్కి సంబంధించిన బడ్జెట్ కూడా వచ్చిందని అంటున్నారు. మరి వీళ్ళ ఖాతాలో జమ కాలేదు. అవి ఎంత పడ్డాయి ఏందనేటటువంటి క్లారిటీ లేకుండా ఉంటుంది. ఇక గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే నెల ఎంత వేసేస్తే ఈ సమస్య ఉండదు, పెండింగ్ పెట్టుకుని ఈ సమస్య అనేది ఇస్తాము. అందుకోసం రేపు 10వ తారీఖు నాడు కూడా మేము దేశవ్యాప్తంగా పర్మనెంట్ చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని, ఈఎస్ఐపిఎస్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఈ డిమాండ్లు రైతుల సమస్యలు పరిష్కారం చేయాలనేటటువంటి డిమాండ్ల మీద జైలు 10వ తారీఖు నాడు కూడా నిర్వహిస్తున్నాం. 10వ తారీఖు భోజనం చేయడం కూడా కుదరదు. మీరు కూడా అందరికీ ఆలోచిస్తారు. సోమవారం సార్.